పోవాలి. నేను లెక్కేసుకుంది 80 లక్షల దాకా తేడా వస్తుంది. ఎందుకంటే చనిపోయిన వాళ్ళు ఇప్పుడు 10 సంవత్సరాలు కదా సార్ అంటే 10 సంవత్సరాల్లో కనీసం 25 లక్షల మంది చచ్చిపోరా, ఆటోమేటిక్ గా ఉంటది. 10 సంవత్సరాలు 25 లక్షలు చనిపోయిన వాళ్ళు ఉంటారు. ఒకే మనిషి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను అద్దెలుకున్న రోజుల్లో 5 ఏళ్లలో 3 ఇళ్ళు మారాం. 10 ఏళ్లలో లెక్కన 5 ఇళ్ళు మారాం మేము. 10 సంవత్సరాలు 5 ఇళ్ళు మారినప్పుడు ఈ ఎలక్షన్ అప్పుడే కదా ఓటు చెక్ చేసుకునేది. అప్పుడు 2 చోట్ల ఓటు ఉన్నట్టు అవుతుంది. పాతది పోదు, కొత్తది వస్తుంది. అట్లాగా ఒక మనిషి 3-4 ఏరియాల్లో ఓట్లు ఆటోమేటిక్ గా వస్తాయి. 10 ఏళ్లలో కనీసం 2 చోట్ల వస్తాయి. సొంత ఇళ్ళు ఉన్నాయో లేకపోతే ఒకే చోట అద్దెకి శాశ్వతంగా ఉండేవాళ్ళు. ఇప్పుడు మేము 15 ఏళ్ళు ఒకే ఇంట్లో ఉన్నాం అద్దెకి ఒకప్పుడు. అట్లాంటిది ఉంది, ఇట్లాంటివి ఉంటాయి. అట్లా ఉండేది తక్కువ ఉంటారు. ఇంటికల్లాలతో గొడవ లేకపోతే వీళ్ళకి నచ్చకోలేదో వేరే ప్రాంతానికి పోవడం ఏదో నడుస్తూనే ఉంటాయి. అవన్నీ ఎవరు తీస్తారు? తీయలా. ఇప్పుడు ఎవరైతే అది రిసీవ్ చేసుకోవడానికి మనిషి లేడంటే ఆటోమేటిక్ గా ఓడిపోయినట్టు. ఇప్పుడు అదే తీసేసిన లిస్ట్. ఇంకా నన్ను అడిగితే చాలా వీళ్ళు ఆపుకున్నట్టున్నారు. ఇతర దేశాల్లో ఉన్నోళ్ళు, ఇతర రాష్ట్రాల్లో ఉన్నోళ్ళ ఓట్లు ఆపుకున్నారు. అంటే ఆన్లైన్ లో కూడా ఎమ్యూనరేషన్ సమర్పించే అవకాశం ఇచ్చారు. ఇవ్వడం మూలంగా వాళ్ళు చూస్ చేసుకునే అవకాశం ఇచ్చారు కదా. ఇక్కడ నాకు అదొకటే డౌట్. ఆ రాష్ట్రంలో